నడుమునొప్పులు ఎత్తే సుద్దవాళ్ళ కాడ క్యాంపు పడితే అడిగి పోయినాం. పోతే ఉచితంగా చూసారు, ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ గోళీలు తీసుకున్నాం, వాడినాం, తక్కువ అయింది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఎత్తుంది అని అడిగారు, అంటే తక్కువ అయిందని చెప్పినాం. చెల్లి దవడ నొప్పి, పిప్పల నొప్పి బాగా లేచింది. ఇక్కడ సుంతరం అక్కడ క్యాంపు పడుతుందంటే పోయినాం. పోతే వాళ్ళు ఇచ్చిన మందులతో తగ్గింపు అయింది. మంచిగా ఇప్పుడు నొప్పి లేకుండా మంచిగా ఉంది. కానీ మన ద్వారా ఇంకో 2-3కి చెప్పు అంటే చెప్తాను. మీరు సుత ఓరి నొప్పులు ఉన్నోళ్ళు, పండ్ల నొప్పులు ఉన్నోళ్ళు పోతే మంచిగా తగ్గింపు అవుతుంది. వేరే హాస్పిటల్ చెప్తే మీరు సుత పోయినాం, తక్కువ అయింది. తోటి ఇబ్బంది పడుతుంటే సుల్తానాబాద్లో టీటీఎస్ ఆధ్వర్యంలో వాళ్ళు క్యాంపు పెడతారని తెలియగానే సుల్తానాబాద్ పోయి మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాం. మొత్తం ఫ్రీగానే చేశారు. టాబ్లెట్లు, మందులు ఇట్లా అన్నీ ఫ్రీగానే చేశారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ తక్కువ అయిపోయింది. అలా మాకు ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళు ఫోన్ చేసి నొప్పి ఎట్లా ఉన్నదని తెలుసుకున్నారు. మేము ఫోన్ చేస్తే చెప్పినాం మంచిగా ఉన్నదని చెప్పిన. ఇప్పుడైతే మాకు దాంట్లో అవసరం లేకుండా మంచిగా ఉన్నాం. పళ్ళు బాగా పండ్ల బాగుండే బాగుంటే సుందరమైన పండ్ల గురించి డాక్టర్లు వచ్చారు అంటే మేము వెళ్ళినాము. మేము వెళ్తే అప్పుడు మాకు మందులు ఇచ్చారు, గోళీలు అవి ఇవి అన్నీ ఇచ్చేసరికి పన్ను నొప్పి లేచింది. పన్ను నొప్పి లేస్తే సుల్తానాబాద్లో క్యాంపు పడ్డది. క్యాంపు పడితే పోయినాము, పోయి చేయించుకున్నాము. మందులు ఇచ్చారు ఉచితంగా. మందులు ఇస్తే తెచ్చుకొని వాడినాము. వాడితే తక్కువ అయింది. మళ్ళీ ఫోన్ చేసారు, మళ్ళీ ఫోన్ చేసి తక్కువ అయిందా అని. పండ్ల నొప్పి వరకు గోళీలు ఇచ్చేది. గోళీలు ఇస్తే తక్కువ అయింది. తక్కువ అయినాక మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మేము మాకు తక్కువ అయింది. టీడీఎస్ లీడర్లు సుల్తానాబాద్లో క్యాంపు నిర్వహించారు. పల్లెదంత సేవ కార్యక్రమం జరిపించారు. మా పాపకి పళ్ళ నొప్పి బాగా సమస్యగా ఉండేది. అక్కడికి వెళ్ళామన్నాక వెళ్ళాము. మా పాపని తీసుకెళ్ళి అక్కడ మా పాపలు చూశారు. క్యాంపు పడితే దవడ నొప్పి లేచి బాగా బట్టి అది పోతే మంచిగా ఆ దవాఖాన మంచిగా చూసిరు డాక్టర్లు. మంచిగా మందులోకి వెళ్ళి బ్లడ్ వెళ్ళింది నాకు. సుల్తానాబాద్ కాడ ఏదో క్యాంపు పడ్డదంటే అక్కడికి చూసుకునేటానికి పోయినా. ఫ్రీగానే చూసిరు, ఫ్రీగానే తీసుకొని పోయినాం.